కాపురాలు D1 D2 ఎవరు తప్పు నిన్న బాల్నగర్ మండల్ హెడ్ క్వార్టర్ జరిగిన యాక్సిడెంట్ చాలా ఘోరమైనది, దురదృష్టకరం ఆ సంఘటన జరగడం. మరి ఆ సంఘటనలో 5 మంది స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇంకా 3 హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతూ ఉంది. మరి యాక్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి సంఘటన మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేషనల్ హైవే వాళ్ళది, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది. మరి ఇంతకుముందే ఆ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళని డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ బాల్నార్ దగ్గర కానీ తర్వాత ముద్రెడ్డిపల్లి దగ్గర ఫ్లైఓవర్స్ అవసరం ఉన్నాయని. అట్లా గతంలోనే కౌరంపేట దగ్గర తర్వాత మాచారం దగ్గర కూడా ఫ్లైఓవర్స్ డిమాండ్ చేస్తే ఆ 2 కంప్లీట్ అయినాయి. ఈ 2 కూడా కావాలని చాలాసార్లు నేషనల్ హైవే వాళ్ళకి మరి మాట్లాడడం జరిగింది. మరి తొందరలోనే నేషనల్ హైవే వాళ్ళు చర్యలు చేపట్టి ఆ 2 దగ్గర బాల్నగర్ దగ్గర తర్వాత ముద్దిరెడ్డిపల్లి దగ్గర ఫ్లైఓవర్స్ నిర్మించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ఎంపీలు కూడా చెప్పడం జరిగింది. మరి తొందరనే ఆ పని చేయాలని కోరడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు జరిగిన సంఘటనలో మరి 5 మంది చనిపోవడం జరిగింది. ఆ 5 మంది కూడా ప్రభుత్వ పరంగా మరి వాళ్ళను ఆదుకోవాలని, వాళ్ళకు అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది, ఆ కుటుంబాలను ఆదుకోవాలని. అట్లాగే మరి యాక్సిడెంట్ అయ్యి చికిత్స పొందుతున్న వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళకు సహకారం అందించాలని మరి సందర్భంగా నేను కూడా ఆ వైద్యాధికారులు కోరడం జరిగింది. మరి వాళ్ళు మంచి ట్రీట్మెంట్ అందించాలని. మరి ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వానికి వినతి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కోరడం జరుగుతుంది.